చాలా టాప్ పొజిషన్‌కి వెళ్ళగలుగుతారు. అయితే మీనరాశి వాళ్ళకి 2026 మొత్తం కూడా ఏలినాటి శని దోషం ఉంది. ఏలినాటి శని ఎక్కడ ఉన్నాడంటే జన్మంలో ఉన్నాడు. అంటే మీనరాశిలోనే ఉన్నాడు. జన్మంలో ఉన్నప్పుడు ఏం చేస్తాడు? జన్మంలో ఉన్నప్పుడు కొన్ని ఆరోగ్య సమస్యలు ఇస్తాడు. కాబట్టి మీనరాశి వాళ్ళకి నడుము నొప్పి, వెన్ను నొప్పి, కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, కాళ్ళ వేళ్ళ మధ్యలో ఒరుపులు, అలాగే కాళ్ళలో అరుగుదల, వెన్ను నొప్పితో పాటుగా స్ట్రెయిన్‌గా ఉంటాం, నీరసంగా ఉంటాం. ఇవన్నీ గూడా మీనరాశి వాళ్ళు వాళ్ళ రాశిలో శని సంచారం వల్ల ఎదుర్కోబోయే ఆరోగ్య సమస్యలు. అంతేగాకుండా మీనరాశిలోనే శని ఉన్నాడు కాబట్టి, ఆ శని ఏడో స్థానాన్ని చూస్తూ ఉంటాడు కాబట్టి, పెళ్ళిళ్ళు కూడా కొద్దిగా ఆలస్యం అవుతూ ఉంటాయి. సంబంధాలు చేతి వరకే వచ్చి జారిపోతాయి. ఏదైనా సంబంధం కుదరాలంటే మాత్రం జూన్ 2 నుంచి అక్టోబర్ 31 మధ్యలోనే మీనరాశి వాళ్ళకి 2026లో బలం ఉంది. మిగతా సమయంలో బలం తక్కువగా ఉంది. ఏలినాటి శని జన్మంలోనే ఉండటం వల్ల వచ్చే ఈ సమస్యలన్నీ పోగొట్టుకోవాలంటే, ఆరోగ్యపరంగా బావుండాలంటే, అలాగే బాగా ఎక్కువ కష్టపడితేనే ఫలితం వస్తుంది కాబట్టి, ఆ కష్టం తగ్గింపజేసుకోవాలంటే, శనివారం పూట నల్లటి శునకాలకు పెరుగన్నం ఆహారంగా వేయాలి. అప్పుడు ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. దాంతో పాటుగా శనివారం పూట నువ్వులుండలు ఎవరికైనా పంచిపెట్టాలి. నువ్వులు, బెల్లం కలిపి చేసినటువంటి పదార్థాలు. నువ్వులుండలు ఎవరికైనా పంచిపెట్టాలి. ఇలా కనీసం 7 శనివారాలు నల్లటి శునకాలకు అంటే నల్ల కుక్కలకు పెరుగన్నం వేసినా, 7 శనివారాలు నువ్వులుండలు పంచిపెట్టినా, శని మీనరాశిలోనే ఉండి ఇచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోతాయి. అలాగే మీనరాశి వాళ్ళకి 2026లో డిసెంబర్ 5 వరకు అంటే ఆల్మోస్ట్ సంవత్సరం చివరి వరకు రాహుకేతువుల బలంలో రాహు బలం లేదు. రాహు మీనరాశి వాళ్ళకి 12వ ఇంట్లో సంచారం చేస్తున్నాడు. 12వ ఇంట్లో రాహు ఉన్నప్పుడు విపరీతమైన ఖర్చులుంటాయి. కాబట్టి మీనరాశి వాళ్ళు రూపాయి ఖర్చు పెట్టే చోట రూ. 10 ఖర్చు పెట్టడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే రహస్య శత్రువులుంటారు. మీనరాశి వాళ్ళని వెన్నుపోటు పొడవాలని ప్రయత్నిస్తూ ఉంటారు. సహజంగా మీనరాశి వాళ్ళకి ఎవరు శత్రువులుండరు. కానీ 2026లో 12వ స్థానంలో రాహువు వల్ల శత్రువులు రహస్యంగా ఉండే అవకాశాలున్నాయి.